ముఖ్యంగా నాకు ఈరోజు ఎంతో పరమానందం. ఎందుకంటే ఇది బహుశా ఒక 18 నెలల ముందు మాట. ఇది ఏదో ఒక కారణంతో నేను ఇక్కడ మా సద్గురు మధుసూదన్ వారి స్కూల్కి రావడం జరిగింది. అప్పుడు చాలా మంది ఆడపిల్లల్ని చూసినప్పుడు ఒక తలంపు మనసు వచ్చింది. మరి ఇంతమంది మన గ్రామీణ పిల్లలు ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళకి ఆరోగ్య వసతి ఎట్లా, చుట్టుపక్కల ఏం ఆసుపత్రి కనపడలేదే అని ఒక తలంపు వస్తే వారిని అడిగాను. నేను అడిగితే నువ్వే చూడు మళ్ళీ, అందుకే నిన్ను తెచ్చాను ఇక్కడికి అని చెప్పడం జరిగింది ఆయన. అప్పుడు ఈ తలంపును సాక్షాత్కారం చేయడానికి ఒక చిన్న ఆడపిల్లల ఒక సంస్థ, ఆరోగ్య సంస్థ ప్రారంభిద్దామని సంకల్పించుకున్నాను. ప్రారంభించాక ఈ వార్త ఎక్కడి నుంచి ఎట్లా పోయిందో కానీ నాకు అత్యంత ప్రియమైన సోదరుడు మా హరీష్ రావు వారు ఒకరోజు వారి ఆఫీస్ నుంచి ఒక ఫోన్ రావటం జరిగింది. అప్పుడు నన్ను పిలిచి హరీష్ రావు గారు చెప్పడం మాట, శ్రీనివాస్ గారు మీరు ఏదో ఒక చిన్న ఆడపిల్లల హాస్పిటల్ ఏదో ప్రారంభిస్తున్నారని విన్నాను. అది చాలా సంతోషమైన మాట. కానీ నేను మా తెలంగాణ రాష్ట్రానికి అత్యంత అవసరమైన ఒక సేవ ఉంది, అది మాత్రం మీరు ప్రసాదించాలని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మీరు దేశవ్యాప్తంగా ఈ చిన్నపిల్లలు గుండె సంబంధమైన ఆసుపత్రులు పెడుతుంటారు. మీరు ఒకే ఒక రిప్లై మాత్రం మిమ్మల్ని కోరుతున్నాను, మీరు నో అని మాత్రం దయచేసి చెప్పొద్దు, మీరు ఎస్ అని చెప్పాలా. మా తెలంగాణ రాష్ట్రంలోనే మీరు ఒక చిన్నపిల్లల గుండె సంబంధించిన ఒక సేవాక్షేత్రం మీరు పెట్టమని నేను తెలంగాణ ప్రజల సమక్షంగా మిమ్మల్ని కోరుతున్నాను అని వారు ఆ రోజు ఆ దివ్య సంకల్పంతో మంచి గుండెతో ఆ మాట చెప్పడం నాకు జరిగింది. నేను అప్పుడు వారిని అడుగునూ లేదు, నేను ఎక్కడ ప్రారంభిద్దాం ఇది. నేను వారిని కలవడం బహుశా వారి ఆఫీస్లో ఎక్కడో కలిసాను అనుకుంటాను. నేను అప్పుడు ఇక్కడ మాత్రం కాదని. అప్పుడు ఎలాగో ఆ దైవ సంకల్పం ఎలా వస్తుందో, అది ఏ రూపం తీసుకుంటుందో అది మానవాతీతం. అది తర్వాత ఒక పెద్దలు రమణాచారి గారు, కొండలరావు గారి నాకు మళ్ళీ వారు ఫోన్ చేశారు. శ్రీనివాస్ గారు మీరు ఏదో ఒక చిన్నపిల్లల ఆసుపత్రి ఏదో పెడదామంటున్నారు కదా, మీరు దయచేసి ఎక్కడా పోకూడదు, మాదే ఒక ఆలయ క్షేత్రం ఉంది ఇక్కడికే మీరు రావాలని ఇక్కడే నన్ను తీసుకొచ్చారు. అట్లా నేను ఈ ఆలయ పుణ్యక్షేత్రం రావడం జరిగింది. అది మేము ఎప్పుడు కూడా ఒక సంకల్పము, సఫలత అనేది కలిసి ఉంటాయి. ఎందుకంటే నిస్వార్థంతో ఏ భావం మనం సంకల్పించి మనం ముందు ఒక అడుగెత్తుతామో దేవుడు ఎంతో సహకరిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మన ముందుకు తీసుకెళ్తాడు. అలాగా 1 సంవత్సరంలోనే మళ్ళీ మన సోదరుడైన హరీష్ రావే మళ్ళీ ఈ ముందు బిల్డింగ్, అంటే ఇదే బిల్డింగ్ ఆయన చేతులారా ప్రారంభం అయిన ఒక శుభదినం అయింది. తర్వాత ఇప్పుడు 10 నెలలు తర్వాత మనందరికీ ఒక పరమానంద దినము. ఎందుకంటే ఒక పరివారంలో ఒక బర్త్డే సెలబ్రేట్ చేయడంలో అది ఒక సామాన్య విషయం, ఇలా మన అందరము చేసుకుంటారు మీరు. కానీ పక్కన పరివారముకి ఒక జీవనదానం దీన్ని ప్రసాదించే భాగ్యము మన ఎవరికన్నా కలిగిందంటే అది మనం చేసిన ఒక పుణ్యము, మన తల్లిదండ్రులు చేసిన
నిజంగా కూడా జీవనదానము ఏదో ఆయన కృపతో ఎన్నో హాస్పిటల్స్ నడుపుతాం, కానీ మీరు గొప్ప సర్జరీ చేయొచ్చు, గొప్ప ఇంటర్వెన్షన్ చేయొచ్చు, కానీ జీవనం ఇవ్వడము ఆయన క్షేత్రం లేకపోతే అది అయ్యే పని కాదు. సత్యసాయి సంजीवनीలో ఒకటే విశేషం అండి, यहाँ दवा तो बहुत बेहतरीन तो होता है यहाँ से, मगर दवा से ज्यादा दुआई ये संस्था कुछ करता है। ये दवा और दुआ का मिलन का संस्था है। यहाँ काम कोई नहीं करता सत्यसाई संजीवनी में, हर एक व्यक्ति सेवा करता है। जब किसी काम को आप सेवा में बदलते हैं, वो भगवान और ऊपर वाले का काम बन जाता, और जो भी उसका फल होता है वो ऊपर वाले देने का फल होता है। तो इसीलिए जो हर कुछ सेवा जो यहाँ होता है, जैसे अपने भाई बहन और उनके परिवार बताए अपने, यहाँ हर कोई इतना प्रेम, इतनी कृपा और इतनी आनंद से देखते हैं, क्योंकि यही मानना है कि सत्यसाई बाबा की सबसे बड़ा मंत्र था, सबसे प्रेम सबकी सेवा। అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి. మిగిలిన మీరు చేయగలిగితే రాష్ట్రమే కాదు, దేశమే కాదు, యావత్ ఉలగం కూడా ముందుకు వెళ్తుంది. వికసిత్ భారత్ అని మనం మాట్లాడతాం, అది ఒక గొప్ప తలంపు. బట్ వికసిత్ ఉండడానికి ముందు స్వస్థ ఉండాలి. హెల్త్ లేకపోతే వెల్త్ ఎక్కడి నుంచి వస్తుంది? హెల్త్ ఆఫ్ అ చైల్డ్ ఇస్ ద ట్రూ వెల్త్ ఆఫ్ ద నేషన్. మన పిల్లలు బాగుండి ఒక సత్సంకల్పంతో ఈ ప్రదేశం నుంచి బయటికి వెళ్తే అప్పుడు వికసితం అనేది సఫలత అవుతుంది. ఇక్కడ విశేషం ఏంటంటే ట్రాన్సాక్షన్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్కి పోవడం. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఉండదు, ఇక్కడ ఓన్లీ ఉండేది ట్రాన్స్ఫర్మేషన్, మనోపరివర్తన. గుండె జబ్బే కాదు, మీ స్వస్థ బాగా అవుతుంది ఇక్కడ, కానీ దాంతో పాటు ముఖ్యంగా హృదయ పరివర్తన కూడా అవుతుంది. సార్ కూడా ఇప్పుడు పదే పదే ఏం చెప్పాడు, మీరందరూ రావాలి ఇక్కడ, ఈ ఆనందాన్ని పెంచడానికి, ప్రాకడానికి సేవలో పాల్గొనాలి. నిజంగా సేవయే పరమో ధర్మ, దానికి మించింది జీవితంలో ఇంకా ఏమీ లేదు. మీరు ఎన్నెన్నా పనులు చేయొచ్చు, పెద్ద పెద్ద పదవుల్లో ఉండొచ్చు, కానీ సేవ కన్నా మించిన పని మంచి జీవితంలో ఒక గమ్యం ఇంకా ఏమీ లేదు. నిజంగా మన సిద్దిపేట జిల్లాలో, మన ఈ ప్రాంతంలో ఇది ఒక 10 నెలల బిడ్డ అండి. ఇంకా దీనికి ముందు జబ్ ఆగే హై ఇస్కా కహానీ అభి आगे वाले दिन बताएगा और समय बताएगा ये क्या होने वाला है, क्योंकि यहाँ निस्वार्थ भाव से सभी को प्रेम से ये संस्था शुरू की है। और जो सेवा होता है क्रिटिकल केयर में बच्चों के में, इससे बढ़कर कोई सर्जरी कोई ह्यूमन बीइंग में नहीं होता है, क्योंकि कंजेनिटल हार्ट सर्जरी ह्यूमन बॉडी में सबसे मोस्ट क्रिटिकल, कॉम्प्लेक्स एंड डिफिकल्ट सर्जरी होती है। और ये सर्जरी जब आप करेंगे तो एक स्टेट ऑफ द आर्ट सेंटर बन ही जाएगा। तो मैं भैया को बता रहा था कि मेरा ये बहुत ही दूसरा दो अभी लक्ष्य है हमारे, ट्रेनिंग एंड टीचिंग। जैसा हमारा हीलिंग होता है, మాకు చాలా ప్రధానము ట్రైనింగ్ అండ్ టీచింగ్. ఎట్లా మనము నర్సెస్, మన హెల్త్ కేర్ స్కిల్స్, మన డాక్టర్స్ని ఎట్లా తయారు చేయాలనేది, సేవాభావంతో వాళ్ళు ఎట్లా ముందుకు పోవాలనేది మా రెండో లక్ష్యం. త్వరలో కూడా మేము ఒక హెల్త్ కేర్ స్కిల్లింగ్ సెంటర్ ప్రారంభం చేయాలని మా ఒక సత్సంకల్పం అండి. అందుకే మా ఉండే ప్రతి నర్సు ఇక్కడ, ప్రతి టెక్నీషియను మన సిద్దిపేట, మన తెలంగాణ ప్రాంతాల నుంచి 99% పిల్లలు మాతో పనిచేస్తుంటారు. నాకు చాలా సులభం బయట నుంచి తీసుకురావడం, కానీ ముఖ్యంగా మన పిల్లల్ని ఎట్లా మనము బయట తీసుకురావాలా, ఆ సేవా భాగంతో కాంపిటెన్స్, కేపబిలిటీ అండ్ కంపాషన్తో ఎట్లా మనం వాళ్ళు తీసుకెళ్ళాలనే ఒక సంస్థ ఇది. ఇది ఒక దేశానికి సమర్పించే ఒక సంస్థ సత్యసాయి సంజీవని. మీరందరూ ఈరోజు వచ్చి ఈ ఆనందం పాల్గొన్నారని మాకు ఎంతో ఎంతో ఆనందము.
ఒకటి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను, ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు, మీ ఆశీర్వాదాలు, మీ సహకారం ఉండాలా. ఎందుకంటే ఒక సమాజ సేవ సంస్థలో మనందరి బాధ్యత ఉంది. ఎవడు బిడ్డ అయినా కానీ అది మన బిడ్డని అని భావించడం చాలా ప్రధానం మనకందరికీ. ఎందుకంటే ఎక్కడైనా ఒక బిడ్డకి ఏమన్నా అయిందంటే ఆ పరివారానికే దుఃఖం కాదు, మనందరికీ దుఃఖమే. అది మన సొసైటీకి అది ఒక ఇష్యూ, ఒక ఫెయిలియర్. అది మనం కాపాడుకోవాలా. సిద్దిపేటతో ప్రారంభించి తెలంగాణ నుంచి దేశవ్యాప్తంగా ఇది ఒక విశ్వవ్యాప్తిగా ఒక సేవా క్షేత్రము, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా తయారవ్వాలని మన దేవుడిని